ఎరిమేలి నుండి పంబ వరకు కాలినడకన వచ్చే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా 18 బంగారు మెట్లపై నుండి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అవకాశం కల్పించిందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నాయకులు తెలిపారు. అదేవిధంగా శబరిమల వచ్చే అయ్యప్ప మాలదారులకు 5 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని సైతం కేరళ ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఆదివారం నల్లగొండ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కేంద్ర కమిటీ అధ్యక్షుడు రాజు దేశపాండే, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బజ్జూరి యాదయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెందోట సోము, బంగారు శిఖరం పత్రికా సంపాదకులు పూల గురుస్వామి మాట్లాడారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కేంద్ర కమిటీ తరపున 2022 ఏప్రిల్ 12న కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. మొత్తం 5 ప్రధాన సమస్యలపై వినతి పత్రం సమర్పించగా వాటిలో 2 ప్రధాన అంశాలపై దేవస్థానం బోర్డు సానుకూలంగా స్పందిస్తూ ఈ ఏడాది నుండి అమలుపరచడం జరుగుతుందని తెలిపారు. తాము విన్నవించిన 5 ప్రధాన సమస్యలలో 2 సమస్యలను అమలుపరచడం పట్ల దేవస్వం బోర్డుకు, కేరళ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎరిమేలి నుండి పంబ వరకు సుమారు 40 కిలోమీటర్ల పాటు కాలినడకన వచ్చే పెద్దపాదం అయ్యప్ప భక్తులకు ముకంజా వద్ద అటవీ శాఖ, పోలీస్ శాఖల ద్వారా ఏర్పాటు చేయబడిన కౌంటర్లలో ఎంట్రీ పాసులు విధిగా పొంది పుట్టాశేరి, తవాడ, పెరియానవట్టం, తావలం ప్రాంతాలలో సీలు వేయించుకోవాలని, అలా వచ్చే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా నేరుగా 18 బంగారు మెట్లపై నుండి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే విధంగా దేవస్వం బోర్డు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 5,000 మంది అయ్యప్ప స్వాములు ఒకేసారి ఇరుముడులు విప్పడం కోసం అధునాతనమైన సౌకర్యాలతో ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. మీడియా సమావేశంలో పొట్టబత్తుల కృష్ణమూర్తి, కందగట్ల విఠల్, కోట శ్రీనివాస్, భిక్షమయ్య, నిఖిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు కేరళ ప్రభుత్వం మన అయ్యప్ప భక్తులకు శుభపరిణామంగా 2 సమస్యలపై వాళ్ళు స్పందిస్తూ మనకి ఈ సంవత్సరం ఎరిమేలి, పంబ, ఎరిమేలి గుండా వచ్చేటటువంటి అయ్యప్ప భక్తులకు మరి ప్రత్యేక దర్శనం 18 మెట్ల ద్వారా కల్పించాలని గతంలో 2022 ఏప్రిల్ 12వ తారీఖున కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారికి అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో తిరువనంతపురంలో జరిగిన ఒక మహాసభలో వినతి పత్రం సమర్పించిన సందర్భంగా వారు ఈ వినతి పత్రంపై కూలంకషంగా పరిశీలించి ట్రావెన్కోర్ బోర్డు దేవస్థానానికి వారు ప్రపోజల్స్ పంపించారు. వారు ఈ సంవత్సరం మేము ఏదైతే ప్రధానమైనటువంటి 5 సమస్యల మీద వినతి పత్రం సమర్పిస్తే వాటిని 2 అంశాల పట్ల ఈ సంవత్సరం పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా అటు ట్రావెన్కోర్ బోర్డు దేవస్థానానికి, అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పినరై విజయన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మకరవిల్లకు ఎరిమేలి నుండి కాలినడకన వచ్చే అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో సంబంధం లేకుండా వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తూ మరి నేరుగా సన్నిధానం గుండా 18 మెట్లు ఎక్కి అవకాశం కల్పించుకునేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థ నల్గొండ వారి ఆధ్వర్యంలో కేరళ ముఖ్యమంత్రి గారిని వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా అతనికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. మా హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థ నల్గొండ వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని వారు ముఖ్యమంత్రి గారు మాకు నెరవేర్చినందుకు మా హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థ నల్గొండ ద్వారా మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన స్థానికంగా నల్గొండ నుంచి మనం హరిహరపుత్ర అయ్యప్ప సేవా సంస్థ అనే ఒక సంస్థ ద్వారా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి అనే సంస్థకు అనుసంధానం చేసుకుంటూ స్వామివారికి శబరిమలైపోయే అయ్యప్పలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి మెరుగైన వసతులను ఏర్పాటు చేసే దిశలో ఒక వినతి పత్రాన్ని కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరై విజయన్ గారికి అందజేయడం జరిగింది. వారు మనం పంపించిన 5 ముఖ్య అంశాలలో 2టిని పరిగణలోకి తీసుకొని ఆ 2టి మీద కూడా సానుకూలంగా స్పందించి వారు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాటిలో ప్రధానమైనవి ఇంప్లిమెంటేషన్ జరిగిన వాటిలో 2 ముఖ్యమైనవి. మొదటిది
భక్తులకు మెరుగైన వసతులు సమకూర్చే విధానంలో శబరిమలకి చేరుకునే వాళ్ళు పెద్ద పాదంలో వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకమైన దర్శనం ఏర్పాట్లు కావాలని మనం వినతి పత్రం సమర్పించడం జరిగింది. అది వారు పరిగణలోకి తీసుకొని ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేయడం, వారు ముఖంజా వద్ద టోకెన్ తీసుకొని అక్కడి నుంచి పెద్దపాదం ద్వారా పుట్టశేరి తావడం, పెరియాన వట్టం, తావళం వద్ద వారు సీల్ వేయించుకొని ఆ సీల్ ద్వారా పంబాకు చేరుకున్న వెంటనే వారికి ప్రత్యేకమైన క్యూ లైన్ లేకుండా వారికి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేసి వారు స్వామివారిని నేరుగా 18 మెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారితో పాటుగా పినరై విజయ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండవ అంశం భక్తులు శబరిమల చేరుకునే విధానంలో అనేక మార్గాల ద్వారా శబరిమలని చేరుకోవడంలో ఎక్కడైనా భక్తులకు ఎటువంటి అసౌకర్యంగా ప్రమాద బీమాను ఒకటి ఇంప్లిమెంటేషన్ చేశారు. అది కూడా మన హరిహరపుత్రయ్యప్ప సేవా సంస్థ వారికి ఈ ఘనత కూడా చెల్లుతుంది. ప్రమాద బీమా 5 లక్షలుగా పరిగణలోకి తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెనువెంటనే స్పందించి వారికి 5 లక్షల జీవిత బీమాను సమర్పించడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆమోదం తెలిపినందుకు ప్రత్యేకంగా మరొకసారి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వారికి మరియు ముఖ్యమంత్రి పినరై విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి శరణాలతో స్వామియే శరణమయ్యప్ప.